నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ మైదానంలో మాత్రం అతను వరుస డక్అవుట్లతో సతమతం అవుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్తో అహ్మదాబాద్లో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ అతను ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో వరల్డ్ కప్లో హ్యాట్రిక్ డక్అవుట్ల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ టోర్నీలో అభిషేక్ ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అమెరికాపై టోర్నీ తొలి మ్యాచ్లోనే ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. నమీబియాపై అనారోగ్యం కారణంగా మ్యాచ్కు దూరం అయ్యాడు. పాకిస్తాన్పై రీ-ఎంట్రీ ఇచ్చినా పాక్ బౌలర్ల ధాటికి మళ్లీ 0 పరుగులకే వెనుదిరిగాడు. నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లోనైనా పరుగులు సాధిస్తాడనుకుంటే మళ్ళీ అదే పాత కథ రిపీట్ చేస్తూ వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ 2024, 2025 సీజన్లలో విధ్వంసకర బ్యాటింగ్తో భారత జట్టులోకి దూసుకొచ్చిన ఈ యువ సంచలనం తన మొదటి వరల్డ్ కప్లో మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిశాస్త్రి వంటి దిగ్గజాలు అతనికి అండగా నిలుస్తూ కొంచెం సమయం ఇవ్వాలని చెబుతున్నప్పటికీ సూపర్ 8 వంటి కీలక దశ ముందు ఇలాంటి ఫామ్ ఆందోళన కలిగించే విషయమే. హార్డ్ హిట్టర్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ క్రీజ్లో కనీసం నిలదొక్కుకోలేకపోవడం అతని కెరీర్కి గండంగా మారుతుంది. సూపర్ 8లో భారత్ తన మొదటి పోరులో పటిష్టమైన సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్పై నమ్మకం ఉంచుతుందా, లేక సంజు శాంసన్ వంటి సీనియర్ ఆటగాడిని ఓపెనర్గా పంపి ప్రయోగాలు చేస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ సూపర్ 8లోనూ ఇదే ఆట కొనసాగితే అభిషేక్ శర్మ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.